ఇవాళ నిర్భయ చట్టం ఉందండి. నిర్భయ చట్టం తెచ్చిన యూపీఏ చైర్పర్సన్ ప్రసంగం ఒకసారి వెళ్ళి చూసుకోమనండి ముఖ్యమంత్రి హోంమంత్రి గారికి. కేంద్ర హోంమంత్రి హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ మన రాష్ట్ర ముఖ్యమంత్రి చూడాలి. ఆ నిర్భయ చట్టంలో నిర్భయ ఘటన తర్వాత జస్టిస్ వర్మ కమిటీ అనేది వేశారు. వర్మ కమిటీ సిఫార్సుల్లో ఎక్కడైతే పవర్ ఉంటుందో, మనీ పవర్, మజిల్ పవర్, పొలిటికల్ పవర్ అండ్ పవర్ అంటే ప్రభుత్వం అధికారాలు ఉంటాయో వాళ్ళు ఇంకెక్కువ వైలేట్ చేస్తారు. లొంగ తీసుకోవడాలు కానీ, లొంగకపోతే రేపులు చేయడం కానీ, అత్యాచారాలు కానీ చేయడం కానీ జరుగుతాయి. కాబట్టి అటువంటి కేసుల్లో సామాన్యుల మీద ఉండే శిక్షల కన్నా ఎక్కువ ఉండాలి. అంటే ఒక జ్యుడిషియరీలో కానీ, ఒక పోలీసులో కానీ, ఒక రాష్ట్ర ప్రభుత్వంలో కానీ, కేంద్ర ప్రభుత్వంలో కానీ, ఒక రాజకీయ వ్యవస్థలో కానీ ఉన్నటువంటి వాళ్ళు, ఒక బాధ్యత కలిగిన పదవుల్లో ఉన్నటువంటి వాళ్ళు, లేదా ఉద్యోగాల్లో ఉన్నటువంటి వాళ్ళు, బాధ్యతలో ఉన్నటువంటి వాళ్ళు నేరం చేస్తే అది ఇంకా పెద్ద నేరంగా చూడాలి. ఎప్పుడైతే దాన్ని తీవ్రమైన నేరంగా చూస్తామో అప్పుడే ఈ నేరాన్ని మనం అరికట్టడానికి ఒక స్పిరిట్ తో పనిచేసినట్లు అవుతుంది అని ఆయన ఏమన్నాడంటే, సామాన్యులకు 10 ఏళ్ళు వేస్తే వీళ్ళకి 15 ఏళ్ళు వేయండి అని దాంట్లో ప్రతిపాదించాడు. అదే నిర్భయ చట్టం. అది 13 ఏళ్ళు అయింది, దాని మీద ఒక రివ్యూ కూడా లేదు. ఆ రోజు సోనియా గాంధీ గారు యూపీఏ చైర్పర్సన్ గా ఈ చట్టం గురించి చాలా అద్భుతంగా మాట్లాడారు. ఈ చట్టం అవసరాన్ని గురించి మాట్లాడారు. రోడ్డు మీద నిలబడిన వాళ్ళని 9 గంటలకి బుద్ధి చెప్పడానికి రేప్ చేసి చంపేశామని చెప్పారే అంటే, ఒక సినిమా చూసి బయట బస్ స్టాప్ లో నిలబడితే నేరం ఆడపిల్లలకి అని చెప్పి ఆమె చాలా అద్భుతమైన ప్రసంగం ఇచ్చి, ఈ చట్టం రాగానే ఇళ్ళగానే పండగ అయిపోలేదు. అంటే ఈరోజు చట్టాన్ని అమలు చేయాల్సినటువంటి బాధ్యత కూడా ఈ వ్యవస్థల మీద ఉంది అని 1000 కోట్లు కేటాయించారు. ఆ 1000 కోట్లు పటేల్ విగ్రహం కట్టడానికి డైవర్ట్ చేసి ఆ తర్వాత 1000 కోట్లు లేవు. అసలు రివ్యూ లేదు. ఆ చట్టం 13 ఏళ్ళైంది. ఒక కొత్త చట్టం 13లో వచ్చింది. ఆ చట్టాన్ని 26 వరకు ఒక్కసారి కూడా రివ్యూ చేయలేదు.